యాక్చువల్గా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నాం అంటే మనం గ్రీన్ ఎనర్జీ వాడుతున్నట్టు అయితే కాదు. రామ్ మందిర్ ఇనాగ్రేషన్ January 21st ఇనాగ్రేట్ చేసినప్పుడు ఒక 1 crore హౌస్ హోల్డ్స్ ని సోలరైజ్ చేయాలి అన్నారు. ఈ కన్వర్టర్ విషయంలో ఏదైనా టఫెస్ట్ కేసు వచ్చింది. బ్రాండ్ పేరు మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. కమర్షియల్స్ అన్ని తిరిగాను, ఐస్ ఫ్యాక్టరీలకు కానీ, ఫంక్షన్ హాల్స్కి కానీ, అపార్ట్మెంట్కి కానీ తిరిగాను. నాకు ఒక 10-15 days తర్వాత ఆల్మోస్ట్ ఇక అయిపోయింది. అంటే ఎప్పుడైతే నేను డౌన్ అవుతున్నానో అప్పుడే నరేంద్ర మోడీ గారు సబ్సిడీ అనౌన్స్ చేశారు. యాక్చువల్గా ఇది ఒక పాయింట్ మీరు ఎలా అడిగారు నాకు తెలియదు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పర్మిషన్ తీసుకునే దగ్గర వీళ్ళకి ఎంత ఇచ్చుకోవాలి, వాళ్ళకి ఎంత ఇచ్చుకోవాలి, ఏదైనా సరే ప్రాజెక్ట్ని బట్టి వాళ్ళ చేతిలో అయితే తడపాల్సి ఉంటుంది. సోలార్ దానిపైన చూసుకుంటే ఇన్సూరెన్స్ ప్రాసెస్ అనేది ఏమైనా ఉంటుందా సార్? ఇన్సూరెన్స్ ఉన్నాయి కానీ న్యూస్ ఛానల్స్లో చాలా చూస్తూ ఉంటాం, లైక్ ఫైర్ యాక్సిడెంట్స్, షార్ట్ సర్క్యూట్స్. ఒక న్యూస్ ఏదో చూస్తే చేతులు ఇలా పెట్టేసుకుని చేతులు ఆర్మ్స్ కట్ అయిపోయి ఉంటాయి. అటువంటివన్నీ ఫేక్ న్యూస్. పాండమిక్ టైంలో చాలా బిజినెస్లు ఎఫెక్ట్ అయినాయి, సోలార్ కూడా ఒకటి. ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా ఆగిన కన్సూమర్స్ ఉన్నారు. సోలార్ కంపెనీ పెట్టుకోవాలి అంటే కనుక తీసుకోవాల్సిన బేసిక్ పర్మిషన్స్ ఏంటి? స్టార్టింగ్ బడ్జెట్ అనేది ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది? DC ప్లస్ మైనస్ కలిసినప్పుడు ఫైర్ అయితే వస్తుంది. ప్లస్ మైనస్ మనం కలపండి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చేసి మనం గ్రీన్ ఎనర్జీ వాడేస్తున్నాం అంటే ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ థర్మల్ ప్లాంట్ నుంచే వస్తుంది. అది రెన్యూబుల్ ఎనర్జీ ఎలా అవుతుంది? అది గ్రీన్ ఎనర్జీ ఎలా అవుతుంది?